నమస్తే ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మీతో మీ నేస్త. ఈరోజు మన ఈ వీడియోలో సంక్రాంతి పండుగ రోజు మేము ఎలాగా పితృలకి మడపళ్ళు ఎలా పెట్టుకున్నాము, బట్టలు ఏ విధంగా పెట్టాము, కొత్త బట్టలు, పూజ ఎలా చేసుకున్నాము, వంటలు ఏమి వండుకున్నాము అనేది మీతో షేర్ చేసుకోబోతున్నానండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే మనం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మేము మొదటగా దేవుడి మందిరంలో దీపం వెలిగించుకొని ఇల్లు అయితే ఒత్తుకొని నీట్గా పిండితో గీతల ముగ్గులు వేసుకున్నామండి. మేము పెద్దవాళ్ళకి పూజ చేసుకునేటప్పుడు ఇలా గీతలతోనే ముగ్గులు వేసుకుంటాము. నేను లక్షవారం పూట పేరంటాల దీపం పెట్టుకుంటాను కదా, అక్కడ కూడా నేను ఇలానే పెడతానండి. 3 రకాలు అప్పాలైతే మేము పెద్దవాళ్ళ కోసం చేసుకున్నాము, మా పితృల కోసం. అవి వరిపిండితో మేము చేసుకున్నామండి. అలాగే పులుసు కూర ఒకటి, వేపుడు కూర ఒకటి, అన్నీ ఒక 7 రకాలు కాయగూరల్ని ఉడకబెట్టి ఇలా సపరేట్గా వేపుడుకి కొంచెం, అలాగే పులుసుకి కొంచెం అయితే వండుకుంటాం. అలాగే పెసరపప్పు, అన్నం, పెసరపప్పు ఉడకబెట్టి ఉప్పు కలిపి అయితే ఉంచుకుంటాం. అన్నం మీద పప్పు వేసి ఆయిల్ అయితే వేస్తామండి. ఇదిగోండి, ఈ పెద్దలకి పెట్టేటప్పుడు సంక్రాంతి పండుగ రోజు మగవాళ్ళు మాత్రమే వడ్డిస్తారు. మా మాయ గారు అయితే మా ఇంట్లో వడ్డిస్తున్నారండి. మా పితృలకి చుట్టలు తాగే అలవాటు ఉందన్నమాట, అందుకే మేము చుట్టలు కూడా పెట్టుకున్నాము. అన్నీ కూడా ఈ విధంగా వడ్డించుకున్నామండి. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ రోజు మేము ఈ విధంగా అయితే చేసుకుంటాం. ఇది సపరేట్గా పెట్టింది మాత మడపల్లో అంటారండి. అది దేనికి అంటే మన ఇంట్లో నా పిల్లలకి గజ్జిరి కానీ, కురుపులు కానీ, దురదలు కానీ ఏమైనా వచ్చేటప్పుడు మొక్కుకొని సపరేట్గా ఆ మడపళ్ళు అయితే పెడతాము. అది మేమైతే తినమండి. మిగతావైతే ఇంట్లో ఉన్న వాళ్ళందరం కూడా షేర్ చేసుకుని అయితే తింటాము. అది మాత్రం చాకలి వాళ్ళు వస్తే చాకలి వాళ్ళకి ఇవ్వటం కానీ, లేదా గంగలో కలపడం కానీ చేస్తాం, కానీ అదైతే తినమండి. అది వేరేగా పెట్టి దానికి కూడా మేము దండం పెట్టుకుని గజ్జులు, కురుపులు పిల్లలకి ఎటువంటివి ఏమీ లేకుండా ఉండాలని దండం పెట్టుకుంటాం. బట్టలు, కొత్త బట్టలు అయితే తీసుకొని చాప్ పరిసి పక్కనైతే పెట్టుకున్నాము. ఈ విధంగా సంక్రాంతి పండుగ రోజు మా పితృలకైతే ఇలా మడపలు పెట్టి మాకు 15 ఆకులు అయితే ఉండాలండి. 15 ఆకుల్లో మేము ఈ విధంగా పెట్టుకొని పూజ చేసుకున్నాము. పువ్వుతో నీళ్ళు వేసి మేము పెద్దవాళ్ళకైతే పూజ చేసుకుంటాము. పల్లెటూరులో అయితే చాలా చాలా బాగా అయితే జరుగుతుందండి సంక్రాంతి పండుగ అనేది. పల్లెటూరులో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఆటలు, పాటలు, సంక్రాంతి సంబరాలు, పిండి వంటలు అన్నీ చక్కగా చేసుకొని సరదాగా ఉంటారు. సిటీలో అయితే ఎవరింట్లో వాళ్ళే ఉంటారు. అదే పల్లెటూరులో అయితే చాలా సంతోషంగా సంబరాలు అయితే జరుపుకుంటారు. ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా సంక్రాంతి పండగకు మాత్రం కంపల్సరిగా వచ్చి ఈ పెద్దవాళ్ళ పూజ అనేది చేసుకుంటారండి. చాలామందికి తెలుసు. ఆంధ్రాలో అయితే తప్పకుండా ఇలా ప్రతి ఒక్కరు కూడా పూజనైతే చేసుకుంటారు. పెద్దవాళ్ళమైతే చేస్తాం, పిల్లలైతే చేస్తున్నారండి. ఇప్పుడు మా పెద్దోడు, మా పిల్లలైతే మీకు తెలుసు కదా, చాలా వీడియోస్ అయితే కనిపిస్తున్నారు. వాళ్ళు కూడా చక్కగా పూజ అయితే చేసుకున్నారు. పెద్దవాళ్ళ పూజ, పితృల ఆశీర్వాదం ఉంటేనే మనం ఉన్నామనే ఒక ఉద్దేశంతో పితృలకైతే ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ రోజు ఈ విధంగా మడపళ్ళు పెట్టి వాళ్ళకైతే సంతోషపరుస్తామన్నమాట. ఇలా మడపళ్ళు పెట్టి మేమైతే తలుపు వేసి ఒక అరగంట సేపు అయితే ఉంచేస్తామండి. అలా ఎందుకు ఉంచుతారంటే వాళ్ళు వచ్చి తింటారని ఒక నమ్మకం అన్నమాట. ఒక అరగంట తర్వాత అప్పుడు మళ్ళీ తలుపులు అయితే తీస్తాము. ప్రతి ఒక్క ఊర్లో కూడా ఇలానే జరుగుతుందండి. మా పల్లెటూరులో అయితే మా చిన్నోడు కూడా దండం పెట్టుకున్నాడు. ఈ విధంగా మా పల్లెటూరులో మేమైతే సంక్రాంతి పండుగనైతే ఈ విధంగా జరుపుకున్నాము. నేను ఈ మధ్య వీడియోస్ అయితే పెట్టడం కొంచెం లేట్ అయిందండి. ఎందుకంటే నావి 25 వీడియోస్ అయితే పొరపాటున డిలీట్ అయ్యి ఆ బాధలో నేను వీడియోస్ అయితే పెట్టడం లేదు ఈ మధ్యన. మళ్ళీ మీ ముందుకైతే ఇప్పుడు వచ్చానండి. ఈ వీడియో కూడా పెట్టడం అందువల్లే లేట్ అయింది. తప్పకుండా మళ్ళీ అవి వెనక్కి వస్తాయని ఆశిస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదం వల్ల నా వీడియోస్ మళ్ళీ నాకు బ్యాక్ రావాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి.
అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.